ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము. కావాల్సినవి బెండకాయలు అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఆనియను, చింతపండు రసం కోసం చింతపండు నానబెట్టుకున్నా. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి. ఇట్లా ఎర్రగా వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. ఆలోపు మనం చింతపండు రసం వేసుకుందాం. ఎర్రగా వేగిపోయినాయి. తర్వాత కరివేపాకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం కలుపుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు పసుపు వేసిన తర్వాత దీంట్లో వేసి కొంచెం జిగురు పోయే వరకు అయితే వేంపుకోవాలి. చూపిస్తాను నేను. ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకొని మరి ఇట్లా ట్రై చేయండి. కొత్తిమీర పోపులో వేసుకోవడం చాలా టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. కొత్తిమీర ఇట్లయితే మనం తినేస్తాం. లాస్ట్లో వేస్తే బయటకు తీసేస్తాం అన్నట్టు. తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు వేసి మంచిగా కొంచెం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ కొంచెం వేపుకోవాలి. జిగురు పోయే వరకు. జిగురుగా ఉంటే బెండకాయ పులుసు కూడా జిగురుగా ఉంటుంది. ఇట్లా చూడండి, జిగురు పోయే వరకు వేపుకున్న ఆయిల్లోనే. తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. నేనైతే 1.5 స్పూన్ వేస్తాను, నా దగ్గర ఉన్న స్పూన్తో. మీరు ఎలా కారం తింటే అలా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా బెండకాయలకు ఉప్పు కారం పట్టేటట్టు కలపాలి. ఇట్లా కనుక చేసుకుంటే బెండకాయ పులుసు సూపర్గా, అసలు బెండకాయలు వేస్ట్గా పోదు. మొత్తం కూర తినేస్తారు. పిల్లలు కూడా బెండకాయ ముక్కలు ఇట్లా కలుపుకుంటే అన్నంలో కలిసిపోయి మంచిగా తినేస్తారు. ఇప్పుడు చింతపండు రసం పోసి ఇంకా మనకు కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఎందుకంటే నేను చింతపండు పిసికినదే పోసేసిన కాబట్టి పుల్లగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సిన నీళ్ళు పోసుకొని ఇంకా ఉడికించడమే. ఒక 10-15 మినిట్స్ అయితే మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మీరు ఇలా ట్రై చేయండి, ఉడుకుతుంది. మీకు ఎలా కుదిరింది ఇట్లా లాస్ట్లో మసాలా వేసి దింపేయడమే. మీరు కనుక ఇట్లా చేసుకుంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అట్లాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల వీడియోస్ కోసం రోజా ప్రసాద్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని కర్రీ వీడియోస్ నేను డైలీ